వింటున్నారా? ఫిలిప్పీలకు పౌలు రాస్తూ 4వ అధ్యాయంలో చక్కని సంగతులను ఆయన బోధిస్తూ ఉన్నాడు. కొన్ని సంగతులు మనము ధ్యానం చేసుకున్నాం. ప్రభువునందు అని మాట్లాడుతూ మరి ఈ 3 సంగతులను చక్కగా ఆయన తెలియచేశాడు. ప్రభువునందు మొట్టమొదటిది ఏంటంటే 4వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నట్టు ప్రభువునందు స్థిరులై ఉండుడి, అది మొదటిది. రెండవది 2వ వచనంలో ప్రభువునందు ఏకమనస్సు గలవారై ఉండండి. మూడవది ఈ దిన లేఖన భాగంలో ప్రభువునందు ఆనందించుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతో చక్కని సంగతులు ఇవన్నీ కూడా. ముఖ్యంగా 4వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు మనము గమనిస్తే ఈ యొక్క భాగము చాలా గొప్ప నిరీక్షణను మనకిచ్చే భాగంగా ఉంది, ఆదరణనిచ్చే భాగంగా ఉంది. అలాగే మనకు బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చే భాగంగా దీన్ని మనం చూస్తాము. పౌలు వాస్తవంగా ఈ మాటలు లేకపోతే ఈ పత్రిక రాసే సమయానికి ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన రోమా చెరసాలలో ఉన్నాడు, బంధకాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్నవారు, బంధకాలలో ఉన్నవారు ఎంతో కృంగిన స్థితిలో నిరాశామయమైనటువంటి వారుగా వారు ఉంటారు అనేటటువంటిది సహజంగా మనం ఊహించగలిగినటువంటి ఒక విషయం. అయితే పౌలు అలా లేడు. చెరలో ఉన్న, బంధకంలో ఉన్న అతడు ఇతరులను ఆనందించండి అని ప్రోత్సహించగలిగేటటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి స్థాయిలో ఉన్నాడు. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి అనేటటువంటి మాటలు ఆయన చెప్పగలిగాడు, రాయగలిగాడు. మరి పౌలు బాహ్యంగా, భౌతికంగా ఆనందించగలిగే స్థితి అతనికి ఏమాత్రమూ లేదు. ఎందుకంటే అది ఎంతో అననుకూలమైనటువంటి తావు, అది ఎంతో మరి బాధను కలిగించేటటువంటి స్థలముగా అది ఉంటూ ఉన్నది. తన పరిస్థితి కూడా, స్థలం మాత్రమే కాకుండా తన పరిస్థితి కూడా, తను ఇప్పుడు అందరిలా బయట తిరగలేడు, ఎందుకంటే బంధించబడి ఉన్నాడు. అలాగే తన మీద ఏ శాసనం రాబోతుందో, మరణశాసనం వచ్చేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఈ పరిస్థితులన్నీ అవుట్వర్డ్గా లేకపోతే ఫిజికల్గా అతనికి ఏవి ఆనందాన్ని కలిగించేవిగా లేవు. అయితే అతడు ఆనందిస్తున్నాడు, ప్రభువునందు ఆనందిస్తున్నాడు. సో హీ వాజ్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు ఆనందిస్తున్నాడు. అలాంటి ఆనందానికి మూలమైనటువంటిది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, అతడు ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఆచారములలో నుండి అనుభవంలోనికి అతని జీవితము మళ్ళుకుంది. మూఢత్వంలో నుండి సత్యంలోనికి అతని జీవితం మళ్ళుకుంది. అంతేకాకుండా ఒక మతములో నుండి ఇప్పుడు మార్గములోనికి అతడు రావడం జరిగింది. ధర్మశాస్త్రములో నుండి కృపలోనికి అతడు వచ్చాడు. విధిరూపకమైనటువంటి క్రియాపూర్వక జీవితంలో నుండి విశ్వాసంలోనికి అతడు రాగలిగాడు. ఇవన్నీ ప్రభువును బట్టే. వీటన్నిటినీ అతడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి మరి ఇప్పుడు అతనికి ఒక స్పష్టమైనటువంటి గమ్యం ఉంది. అలాగే సుస్థిరమైనటువంటి మరి అతనికి స్థానం ఉన్నది. మహిమతో కూడినటువంటి భవిష్యత్తు అతనికి ఉన్నది. ఈ విషయాలన్నీ కూడా అతనికి నిశ్చయత కలిగించేటటువంటివిగా ఉన్నాయి. కాబట్టి వీటిని బట్టి పౌలు ఆనందించగలుగుతున్నాడు. ప్రభువునందు ఆనందించడం అనేటటువంటిది విశేషమైనటువంటిది. బాహ్యంగా, భౌతికంగా చుట్టూ మనకున్నటువంటి పరిస్థితులు సంతోషదాయకమైనటువంటివిగా లేకున్నను కూడా అవి ఎంతో కృంగచేసేవిగాను, బలహీనపరిచేవిగాను, లేకపోతే మనలను మరి ఎంతో నిరుత్సాహానికి గురి చేసేవిగాను ఉన్ననూ కూడా ప్రభువునందు ఆనందించేటటువంటి వ్యక్తి మరి ఆ భౌతికమైన బాహ్యమైనటువంటి వాటిని అధిగమించి
అతడు అంతరంగంలో ఆ ఆనందాన్ని కలిగి ఉండగలడు. అందుచేత క్రైస్తవుని ఏమన్నారంటే నిత్యము ఆనందించగలిగిన వాడు, నిత్యానందము అనే మాట మనం వింటాం కదా, కొంతమంది పేరు పెట్టుకుంటారు. నిత్యానందముతో ఉండగలిగినటువంటి వాడు ఒక క్రైస్తవుడు. ప్రభువునందు ఉన్నటువంటి ఆనందం ప్రభువులో లేనటువంటి వారికి దాని రుచి తెలియదు, దాని యొక్క అనుభవం వారికి ఏమాత్రమో కూడా ఉండదు. కాబట్టి ఇవన్నీ ప్రభువును బట్టే, అందుకే ప్రభువును బట్టి ఆనందిస్తున్నాడు. ప్రభువునందు ఆనందించుట, దీనిని మనము అభ్యాసం చేసుకోవాలి. మనం ప్రభువులోనికి వచ్చాము, మనకు ప్రభువు మరి ఎన్నో ఆయనలోనికి వచ్చిన తర్వాత మార్పులను, ఎన్నో గొప్ప ఈవులను ఆయన మనకు అనుగ్రహించారు, ఎవరు ఇవ్వలేనటువంటివి. ఎప్పుడైతే వాటిని మనం తలపోసుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే వాటిని మనం స్మరించుకుంటూ ఉంటామో, ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క ఆనందము మనలో ప్రవేశిస్తుంది. పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని అంటూ మరి ఆయన దానికి ఒక రీజన్ చెప్పాడు. ఆయన చెప్పినటువంటి రీజన్ ఏంటి అంటే ప్రభువు సమీపముగా ఉన్నాడు. ద లార్డ్ ఈజ్ ఎట్ హ్యాండ్, ద లార్డ్ ఈజ్ జస్ట్ నియర్ యూ. ప్రభువు మీకు సమీపముగా ఉన్నాడు కాబట్టి మీరు ఆనందించండి అని అంటున్నాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు అనేటటువంటి దానిని రెండు అర్థాలుగా మనం తీసుకోవచ్చు, రెండు వాస్తవమైనవి. మొట్టమొదటిది ఏంటంటే ప్రభువు మీకు సమీపముగా ఉన్నాడంటే ప్రభువు మీతో ఉన్నాడు అని. ఎందుకంటే ప్రభు యొక్క వాగ్దానం, నేను మిమ్మును ఎన్నడను విడువను, ఎన్నడను ఎడబాయను అని అన్నారు. సదాకాలం నేను మీతో ఉన్నాను అని అన్నారు. కాబట్టి ప్రభు యొక్క ఆత్మ సన్నిధి ప్రతి విశ్వాసితో నిత్యము కూడా ఉండేటటువంటిది. దీనిని బట్టి మనము ఆనందించవచ్చు. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నను కూడా మన ఒంటరి వారము కాదు. బలమైనటువంటి మహిమ కలిగినటువంటి ప్రభువు మనతోనే ఉన్నాడు. అందుకనే మనము ఎక్కడైనా ప్రార్థన చేసుకోగలం, ఎక్కడైనా మనం కన్నులు మూసుకొని మన ప్రభువును మనము స్తుతించగలం, ఆరాధించగలం. ఎందుకు అంటే ఆయన నామస్మరణ మనలో కలిగిన తోడనే ప్రభు యొక్క సన్నిధి అనుభవంలోనికి మనం ప్రవేశించగలం. కాబట్టి ఈ ఆత్మ సన్నిధిని బట్టి ఆయన మనకు సమీపముగా ఉన్నాడు కాబట్టి మనము ఆనందించగలము. రెండవది ఏమిటి అంటే ప్రభువు సమీపముగా ఉన్నాడంటే ప్రభు ఇప్పుడు ఆత్మ సన్నిధిని మనం అనుభవిస్తున్నాం. కానీ రెండవ అర్థంలో ఏంటంటే ప్రభువును మనం ముఖాముఖిగా చూచున్నట్లు ప్రభు ఇదిగో సమీపంగా త్వరలో రాబోతున్నాడు అనేటటువంటి. ద లార్డ్ ఈజ్ ఎట్ హ్యాండ్, ఆయన చాలా సమీపంగా ఉన్నాడు, వచ్చేస్తున్నాడు, మనం ఆయనను కన్నులారా చూడబోతున్నాము అనేటటువంటి మరి మరొక సంగతి. ఒక విశ్వాసి జీవితంలో అత్యంత ఆనందకరమైన ఘనమైనటువంటి సమయం ఏది అంటే ప్రభువును ముఖాముఖిగా చూసే సమయమేనండి. దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ అకేషన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్, టు సీ ద లార్డ్ ఫేస్ టు ఫేస్. ఆ దినము అతి సమీపముగా ఉన్నది అని మనం తెలుసుకోవాలి. పౌలు అదే చెప్తున్నాడు. ఒకవేళ ఆ కాలమునందే పౌలి పత్రిక రాసి 2000 సంవత్సరాలు కాలంగా మనం లెక్కించవచ్చు. మరి అప్పుడే పౌలు అంత హోప్ను వారికి ఇవ్వగలిగితే మనం ఆల్రెడీ కాలాంతమునకు వచ్చాము, అంత్య దినములలోనికి మనం వచ్చాము. ప్రభు ఇంకెంత సమీపముగా ఉన్నాడు. ఇది ఆనందాన్ని కలిగించేది నిజ విశ్వాసికి. లోకంలో కలిసిపోయినటువంటి క్రైస్తవునికి, లోకాశలలో మునిగి ఉన్నటువంటి క్రైస్తవునికి ఇలాంటి సందేశము అంత థ్రిల్లింగ్గా అనిపించదు. ఎందుకంటే లోకంలో తాత్కాలికమైనటువంటి మరి ఆ యొక్క సంతోషాన్ని అతడు పొందుతూ ఇదే నిత్యమని అనుకుంటున్నాడు కాబట్టి. కానీ నిజ క్రైస్తవుని జీవితంలో ప్రభు యొక్క రాక అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఒక థ్రిల్ని కలిగించేటటువంటి ఒక గొప్ప సంగతి అయి ఉన్నది. కాబట్టి
పౌలు ఫిలిప్పీలతో చెప్తున్నాడు, ప్రభు సమీపముగా ఉన్నాడు కాబట్టి మీరు ఆనందించండి. ఇలా చెబుతూ పౌలు ఏమన్నాడంటే, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అనే ఒక చక్కని మాట మాట్లాడాడు. మనం ఈ లోకంలో ప్రభు వచ్చే వరకు కూడా ఎలాంటి వారముగా జీవించాలి అంటే, మన సహనము మన చుట్టూ ఉన్న వారందరూ సకల జనులు కూడా తెలుసుకునేటట్టు మనము సహనము కలిగి ఉండాలి అనేటటువంటి ఒక చక్కని మాటను మనము ఇక్కడ చదువుకుంటున్నాం. సహనం అంటే ఏంటి? సహనం అంటే అన్నీ భరించుకుంటూ ఉండడమా? ఇక్కడ ఇదే మాట అర్థం, ఈ మాట అదే అర్థాన్ని ఇస్తూ ఉన్నదా అని మనము ఒకవేళ దీనిని మనం గమనించినట్లయితే, క్రింద ఫుట్నోట్లో దానికి మరొక అర్థాన్ని ఇచ్చాడు. ఏమన్నాడు అంటే, మృదుత్వము అనే ఒక మాట వాడబడింది. మృదుత్వము కాబట్టి ఈ యొక్క మృదుత్వం అంటే సాఫ్ట్నెస్ అనే ఒక పదాన్ని కూడా మనము వాడుకోవచ్చు. ఒక ఇంగ్లీష్ తర్జుమాలో అయితే ఏమని వ్రాయబడిందంటే, గ్రేషియస్ జెంటిల్నెస్ అని వాడబడింది. దయాపూర్వకమైనటువంటి మృదుత్వము అనేటటువంటి మాట. ఇది చిన్న మాటగా ఉంది. సహనం అంటే మనకు తెలుసు కదా అని మనం అనుకుంటున్నాం. కానీ దీని యొక్క మూల పదము ఎలాంటి భావాన్ని ఇస్తుంది అని ఒకవేళ మనం గమనించినట్లయితే అది చాలా చక్కని అర్థాన్ని మనకిస్తూ ఉన్నది. దీనిని మూల పదం గ్రీకు పదం ఏమన్నారంటే ఎపైకియా అనే మాట వాడారు. ఎపైకియా అనేటటువంటి మాట యొక్క అర్థం ఏంటంటే, అది చట్టానికి న్యాయానికి కూడా మించినటువంటిదంటే. చట్టం ఉంది, న్యాయం ఉంది, దానికంటే మించినటువంటిది ఈ యొక్క ఎపైకియా, సహనం అనేటటువంటిది. దానికి పూర్తి అర్థం ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ దాని పూర్తి అర్థం వివరించలేక ఈ పదాలు వాడారు అంతే. అయితే చట్టం కంటే న్యాయం కంటే మించింది అంటే అర్థం ఏంటి? మనము దానికి ఎగ్జాంపుల్గా యేసు ప్రభు వారు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో వ్యవహరించినటువంటి తీరును మనం గమనించవచ్చు. ఆమెను తీసుకుని వచ్చారు బోధకుడా, ఈమె వ్యభిచారంలో పట్టబడింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఇలాంటి వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలని మనకు తెలియచేయబడింది. కాబట్టి నీవేమంటావు అని అడిగారు. మనకు తెలుసు కదా. ప్రభువారు ధర్మశాస్త్రాన్ని మీరేరా అంటే ఆయన మీరలేదు. ఆయన ఏమన్నారు? ఆమె చేసిన పాపాన్ని బట్టి ఆమె మరణానికి అర్హురాలే. చట్టం అదే చెప్తుంది, న్యాయం అదే చెప్తుంది. కాబట్టి మీలో ఎవరైతే పాపం లేని వారుగా ఉన్నారో వారు మొదట రాయి వేయండి అని అన్నారు. అందరూ వెళ్ళిపోయారు. అది చట్టం, న్యాయం. కానీ ప్రభువారు ఆ చట్టాన్ని పట్టుకొని, వ్రాతపూర్వకంగా అక్షర రూపమైనటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని, ఇది న్యాయం, ఇది ఇంతే అని చెప్పి ఆమెకు మరణశిక్షను విధించారా? విధించలేదు. చూశారు, ఆమెను ఆయన క్షమించారు. మరణమును ఆమెకు కలుగ చేయలేదు. అంటే అక్కడున్న చట్టం కన్నా, న్యాయం కన్నా మించినటువంటిది ప్రభు అక్కడ కనుపరిచారు. ప్రియమైనటువంటి వాళ్ళ, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనం చాలా స్ట్రిక్ట్, మనం చాలా కరెక్ట్, ఇక మనం చాలా పర్ఫెక్ట్, మనలాగా ఎవరు ఉండరు అని చెప్పి కొంతమంది ఇతరులను ప్రతి విషయంలో జడ్జి చేసేవారుగా ఉండొచ్చు. అఫ్కోర్స్ ఒక విషయంలో మనం కరెక్ట్గా ఉండొచ్చు, ఆ విషయంలో ఇతరులు తప్పినవారుగా ఉండొచ్చు. కానీ జడ్జి చేసేటటువంటి వారుగా, వెంటనే తీర్పు తీర్చేటటువంటి వారుగా, వారి మీద ఉన్నటువంటి యొక్క చట్టబద్ధమైనటువంటి వాటన్నిటిని ప్రయోగించే వారంగా మనం ఉన్నట్టయితే అది సహనం కలిగి ఉండడం కాదు, అది మృదుత్వం కలిగి ఉండడం కాదు. కాబట్టి ఇదిగో ఈ యొక్క ఈ సహనము అనేటటువంటిది ఒక సద్గుణమట. ఇట్స్ ఎ వర్చ్యూ. ఇదే ఒక సద్గుణంగా ఉంటూ ఉన్నది. అవతల వ్యక్తి యొక్క
పరిస్థితిని బట్టి వాళ్ళు మన పట్ల కూడా చాలా మనకు గాయం కలిగేటట్టుగా ప్రవర్తించి ఉండొచ్చేమో. అయినప్పటికీ కూడా మనకున్నటువంటి అవకాశాన్ని, అధికారాన్ని, లేకపోతే చట్టాన్ని ఉపయోగించి మనం వారికి కష్టాన్ని లేకపోతే ప్రతీకారాన్ని తీర్చుకునే వారంగా కాకుండా, ఒకవేళ ప్రభు యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉండగలిగితే అది లోకంలో గొప్ప సాక్ష్యం అవుతుంది. ఇది సకల జనులకు తెలియబడనివ్వండి. ఓ విశ్వాసే నీవు అలా ఉండు, ఓ క్రైస్తవ సంఘమా నీవు అలా ఉండు అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. మన ప్రతీకారం తీర్చుకునే వారం కాదు. మన యొక్క మనలో మనము నీతిమంతులను కనుపరుచుకునేటటువంటి విషయంలో చట్టాలను, న్యాయాలను ఇతరులను మీద ప్రయోగించి వారికి కీడు కలిగే చేసేటటువంటి వారంగా మనం లేకుండా ఉండే పరిస్థితి. ఈ మధ్యలో మనం ఒక వార్త ప్రపంచమంతా కూడా వ్యాపించింది, మనం విన్నాం. చార్లీ కర్క్ అనేటటువంటి ఒక యవనస్తుడు అమెరికా దేశంలో అతడు ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఉండగా షూట్ చేయడం వల్ల అతడు వెంటనే అక్కడికక్కడే మరణించినటువంటి విషయం మనం విన్నాం కదండి. అమెరికన్ లా ప్రకారంగా అతనికి భయంకరమైన శిక్ష విధించబడేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎవరైతే అతన్ని చంపారో ఆ వ్యక్తి దొరికిపోయాడు. అతన్ని చంపే పరిస్థితి ఏర్పడింది. అతన్ని శిక్షించే పరిస్థితి, మరణశిక్షను కూడా విధించవచ్చు, ఎందుకంటే అతడు హత్య చేశాడు కాబట్టి. కానీ ఈ మధ్యలో జరిగినటువంటి ఒక పెద్ద మెమోరియల్ సర్వీస్లో ఆయన భార్య నిలబడి మాట్లాడిన మాటలు ప్రపంచమంతా కన్నీళ్లు పెట్టుకునేటట్టు చేసింది. ప్రభు సిలువలో పలికినటువంటి మాట, ఇదిగో వారేమి చేర్చున్నారు, లేకపోతే వీరేమి చేర్చున్నారు, వీరెరువురు కనుక వీరిని క్షమించు అని మా ప్రభువు చెప్పాడు. కాబట్టి నేను చార్లీ కర్క్ అని చంపినటువంటి వ్యక్తిని క్షమిస్తున్నాను అని. ఎంత గొప్ప సాక్ష్యం! సకల జనులకు కూడా, ప్రపంచమంతా కొన్ని కోట్ల మంది ఆ యొక్క మాటలు విన్నప్పుడు ఆమె దేన్ని బట్టి ఆ మాట చెప్పింది? నేను గనక ఆ మాట చెప్తున్నానని చెప్పిందా? లేదు, ప్రభువును బట్టి, ప్రభువులో ఉన్నది కాబట్టి, ప్రభు అలా నేర్పారు కాబట్టి, ప్రభు అలాగ జీవించారు, అలా సిలువలో క్షమించారు కాబట్టి. ఎంత గొప్ప సంగతి! చిన్నదానికి మనం అసహనం ఫీల్ అవుతుంటాం, చిన్న విషయానికి మనం ప్రతీకార మనస్సును మనము కలిగి ఉంటాం. ప్రియమైనటువంటి వారులారా, ఇది ఎంత మనకు బోధిస్తున్నది, ఎంత గొప్ప మార్పు మనలో కలిగేటట్టుగా ఈ యొక్క సందేశం ఉన్నది. కాబట్టి ఈ సద్గుణాన్ని మనలో అభివృద్ధి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఆనందించాలి, వాట్ ఈస్ ద రీజన్ అని మనం చూసాం. ఎలా ఆనందించాలి ప్రభువునందు అనేటటువంటి ఒక ప్రశ్న ఉంటే గనక 6వ వచనం దానికి జవాబుగా ఉంది. మనం చదువుకున్నాం కదా, దేనిని గూర్చి చింతపడకుడి అనే మాట. ఈ మాట చెప్పడం సులభమే, కానీ చింత లేకుండా ఉండడం అనేటటువంటిది చాలా కష్టమైన విషయం. చింత, దిగులు, కృంగుదల, భయం ఇలాంటివి అనుదినము ప్రతి మనిషి జీవితంలో అతి సామాన్యమైనటువంటి అనుభవాలు. అవన్నీ కూడా వాస్తవం. అవన్నీ లేకుండా ఉండడం అంటే అది మానవాతీతమైనటువంటి పరిస్థితిగా అది అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మనలను చింత కలిగించేవిగా ఉంటాయి కదా. అది ఆరోగ్య సంబంధమైనటువంటి పరిస్థితులు అయి ఉండొచ్చు, లేకపోతే ధనలేమి మనకు అయి ఉండొచ్చు, లేకపోతే కుటుంబ సమస్యలు అయి ఉండొచ్చు, ఉద్యోగ సమస్య అయి ఉండొచ్చు, విద్యలో సమస్య అయి ఉండొచ్చు, అన్యాయముగా అక్రమముగా మన మీద నిందలు మోపబడుతూ ఉండవచ్చు. లేకపోతే ఇంకా ఎన్నో మనం ఆలోచిస్తూ ఉంటే అనేకమైనటువంటి కారణాలు
మనము చింతించటానికి మూలమైనటువంటివిగా ఉంటాయి. ఎంతో మనము కలవరానికి, ఆందోళనకు గురి అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. పౌలు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? ఊరికనే అలాగా నోటికి వచ్చింది కాబట్టి, లేకపోతే మంచి మాటలు చెప్పడం తనకు అలవాటు కాబట్టి చెప్పాడా? కాదండి. ఫిలిప్పీ సంఘం ఆల్రెడీ కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంది. అపోజిషన్స్ వస్తూ ఉన్నాయి. ఫిలిప్పీ పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘానికి వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి. ఈ వ్యతిరేకతలు నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్తున్నాయి అంటే రిజెక్షన్, అంటే వారిని తృణీకరించే పరిస్థితికి వెళుతూ ఉన్నాయి. ఈ యొక్క రిజెక్షన్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే పర్సిక్యూషన్, హింసించేటటువంటి మరి ఆ యొక్క హింసలకు గురి అయ్యేటటువంటి పరిస్థితికి వెళుతూ ఉన్నాయి. ఇవి ఒక క్రైస్తవునికి చింత కలిగించవా? ఇవి ఒక నిజ విశ్వాసికి, దేవునిని హృదయపూర్వకంగా స్వేచ్ఛగా ఆరాధించుకుందాం అనుకునేటటువంటి వ్యక్తికి అవి కలవరాన్ని కలిగించవా? పౌలు ఉన్నటువంటి స్థితి కూడా చింతించేటటువంటి స్థితియే కదా. ఎందుకంటే అతని మీద మరణ శాసనం అది మరి ప్రకటించబడి అమలు కాబో అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అతడు కూడా చింతించే పరిస్థితి. అయితే అతడు ఆనందించమని చెప్తూ చింత అనేటటువంటి ఒక వాస్తవికమైన అనుభవాన్ని అతడు అక్కడ డీల్ చేస్తూ ఉన్నాడు. దాన్ని పక్కన పెట్టలేదండి. మన జీవితంలో కూడా మనం ఎదుర్కొనే వాస్తవికమైన పరిస్థితులతో డీల్ చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కొన్నిసార్లు అవి మన చాలా సెన్సిటివ్ విషయాలు అయి ఉండొచ్చు. మనం ఎవరికి చెప్పుకోకుండా అది మనలోనే దాచుకుని ఎవరికి తెలియకుండా ఉంచుకునే విషయాలు కూడా అయి ఉండొచ్చు. కానీ గాడ్ వాంట్స్ టు డీల్ విత్ ఎవ్రీ కైండ్ ఆఫ్ వర్రీ, స్ట్రగుల్ వీఆర్ గోయింగ్ త్రూ. అందుకనే పౌలు ద్వారా దేవుడు ఇక్కడ ఈ సమస్యను ఆయన డీల్ చేస్తూ ఉన్నాడు. దేనిని గురించి మరి చింతపడకుండా ఏం చేయమంటారండి అని మనం వెంటనే ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉండగా దానికి చక్కని జవాబు ఏంటంటే మీ యొక్క పరిస్థితులన్నిటినీ కూడా విని వాటిని అంగీకరించి వాటిని స్వీకరించి వాటికి తగినటువంటి జవాబు ఇవ్వగలిగినటువంటి దేవుడు మీకున్నాడు. డోంట్ ఫర్గెట్ ఇట్. ఆయన దానితో ఎలా డీల్ చేయాలో ఆయనకు తెలుసు. కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటంటే ఆ చింతలో మునిగిపోకుండా, సమస్య అక్కడ ఉంది, అవసరత అక్కడ ఉంది, వ్యతిరేకత అక్కడ ఉంది, కష్టం అక్కడ ఉంది, ఇవన్నీ మీ ఎదురుగుండా ఉన్నాయి. ఇవన్నీ వాస్తవాలే. వీటి వల్ల మీ యొక్క స్థితి చింతలో మునిగిపోయేటటువంటి స్థితి ఏర్పడింది. అది కూడా వాస్తవమే. అయితే మీరు మునిగిపోకుండా మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ తెలియచేస్తున్నాడు. ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అనే చక్కని మాట ఇక్కడ మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మనం ప్రారంభం నుండి చదువుకుంటూ వెళ్తున్నట్లయితే ప్రార్థన, కృతజ్ఞత ఇవి రెండూ కూడా జంటగా కలిసి వెళ్ళేటటువంటి విషయాలుగా మనకు కనబడతాయి ప్రతి చోట కూడా. కాబట్టి మరలా దానిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి మీరు రెడీగా ఉండొచ్చు, కానీ దానికి జత చేసుకోవాల్సింది ఏంటంటే కృతజ్ఞత అంటున్నాడు. కృతజ్ఞత అంటే దేవునికి థ్యాంక్స్ చెప్పడం. ఇప్పుడు నీ యొక్క సిచ్యువేషన్, నీవు చింతలో ఉన్నావు, కలవరంలో ఉన్నావు, ఆందోళనలో ఉన్నావు, భయంలో ఉన్నావు. ఇది నీ రియల్ సిచ్యువేషన్. చింత నీకు అక్కడ ఉండగా దేవుని వాక్యం ఏమైనా ప్రోత్సహిస్తుందంటే నీవు దేవుని స్తుతించడం మొదలుపెట్టు. స్టార్ట్ థ్యాంకింగ్ గాడ్. మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలంటే ఏం చేయాలి? దేవుడు మన జీవితంలో ఏ మేలు చేశాడో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే కదా మీరు పలానా చేశారండి థ్యాంక్స్ అండి అని మనం అంటాం. ఉత్తుత్రే థ్యాంక్స్ చెప్తే ఎందుకు థ్యాంక్స్ అని అడుగుతారు. కీర్తనాకారుడు తనతో తాను చెప్పుకున్నటువంటి మాట అదే కదా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు, జ్ఞాపకం తెచ్చుకో. దేవుడు గత పర్యాయము నీవు బలహీనంగా అనారోగ్యంగా ఉన్నా
పరిస్థితులను స్వస్థపరిచిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. నీవు గత పర్యాయము ఆర్థికపరమైన సమస్యలు ఉండగా దేవుడు నీకు ఇచ్చిన సహాయాన్ని ఇప్పుడు నీవు జ్ఞాపకం చేసుకో. గత పర్యాయము నీవు దుఃఖపడుతూ ఉండగా దేవుడు నిన్ను ఆదరించినటువంటి విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకో. గత పర్యాయము నీవు కృంగి ఉండగా దేవుడు తన సేవకుని లేకపోతే ఒక వ్యక్తిని పంపి నిన్ను ఆదరించి లేవనెత్తిన విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇలాగన మనము ఆ జ్ఞాపకంలోనికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ప్రియమైన వాళ్ళరా, చింత మీద నుండి మన యొక్క దృష్టి దేవుని మీదకి మళ్ళుతుంది. ఎప్పుడైతే మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించేటటువంటి వారంగా మనము ఆ యొక్క పనిని మొదలు పెడతామో ఏం జరుగుతుందో తెలుసా? మన హృదయంలో విశ్వాసము అనేటటువంటిది పెరగడం మొదలుపెట్టింది. దేవుడు గత పర్యాయం నాకు సహాయం చేశారు కాబట్టి ఇప్పుడు నాకున్నటువంటి ఈ సమస్యలో దేవుడు నాకు సహాయం చేయగలడు. గత పర్యాయం నాకు అనారోగ్యం కలిగినప్పుడు దేవుడు నన్ను బాగు చేశారు కాబట్టి ఇప్పుడు నాకు బాగలేనప్పుడు నా దేవుడు నన్ను బాగు చేయగలడు. చూసారు? సో థ్యాంక్స్ గివింగ్ హెల్ప్స్ టు గ్రో ఫెయిత్ ఇన్ అవర్ హార్ట్. కృతజ్ఞతాస్తుతి అనేటటువంటిది మన హృదయంలో విశ్వాసమును పెంపొందింప చేసేటటువంటి ఒక శక్తిగా ఉన్నదన్నమాట. అందుచేతనే మనము ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలి. మనం ఏమని ప్రార్థన చేస్తాము? దేవా, గత పర్యాయము నేను పడినప్పుడు నీవు నన్ను లేవనెత్తావు కాబట్టి ఇప్పుడు కూడా నాయనా నేను పడి ఉన్నాను, నీవు నన్ను లేవనెత్తగలవు. ఇది కృతజ్ఞత, ఇది ప్రార్థనా విజ్ఞాపన. చూశారు? ఇప్పుడున్నటువంటి ప్రతి పరిస్థితికి కూడా మనం గత మేలును మనం కనెక్ట్ చేసి మనము దేవునికి ప్రార్థన చేయగలుగుతాం. ఇలాగున మన ప్రార్థన ఉండాలి. మనందరం ప్రార్థనా పరులమే. దేని కొరకు మనం ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాం. కానీ ఆ ప్రార్థన విశ్వాసంతో చేసుకుంటున్నామా? విశ్వాసం లేకుండా చేసుకుంటున్నామా? ఈ ప్రార్థన దేవుడు ఆలకించి నాకు జవాబిస్తాడు అనేటటువంటి గట్టి నమ్మికతో మనం చేసుకుంటున్నామా? లేకపోతే ఏదో మన యొక్క బాధ తీర్చుకోవడానికి మనము అక్కడ మోకరించి కళ్ళు మూసుకుని మన గోడును మనం చెప్పుకుంటున్నామా? ప్రార్థన అంటే గోడు చెప్పుకోవడం కాదు. చాలాసార్లు చాలామంది అదే అనుకుంటారు. కొంతమంది దగ్గరికి వెళ్ళి నా గోడంతా నేను చెప్పుకుంటే నా గుండె భారంతో గుద్ది అని అనుకుంటారు. కానీ సమస్య అలాగే ఉంటుంది కదా. దేవుని దగ్గర గోడు చెప్పుకోవడం కాదు. ఒకవేళ అలాంటి భావన మనకున్నప్పటికీ దానికంటే మించినటువంటిది ఏంటంటే నా దేవుడు నాకు చేయగలడు, ఎందుకంటే నాకు చేసి ఉన్నాడు, ఇప్పుడునో చేయగలడు అనేటటువంటి. కాబట్టి ఎప్పుడైతే ఇలాగున మన ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలను మనం దేవుని తెలియచేసుకుంటామో అప్పుడు మూడవ పాయింట్ వస్తుంది. అదేంటంటే ఇలాగున ఆనందించటం వలన మనకు కలిగేటటువంటి రిజల్ట్, ఫలితం. ఎందుకు ఆనందించాలి? ఎలా ఆనందించాలి? ఆనందిస్తే కలిగేటటువంటి ఫలితం ఏంటి అనేది మనం చూస్తున్నాం. ఆ ఫలితం ఏంటంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ప్రతి ప్రసంగం తర్వాత పాస్టర్ గారు ఇచ్చేటటువంటి దీవెన ఇదేనండి. సమస్త జ్ఞానములకు మించినటువంటి దేవుని సమాధానం. ఈ సమాధానం మానవ జ్ఞానానికి అందనటువంటిది అన్నమాట. అందుకనే సమస్త జ్ఞానమునకు మించిన అనేటటువంటి మాట లోక జ్ఞానానికి అందదు. వీళ్ళు సమాధానంగా ఎలా ఉండగలుగుతున్నారు? వీళ్ళంత నెమ్మదిగా ఎలా ఉండగలుగుతున్నారు? ఏమి కంగారు పడకుండా, ఆందోళన పడకుండా, చింతపడకుండా ఇంత నిమ్మళంగా ఎలా ఉండగలుగుతున్నారు? లోకానికి అర్థం కాదు. మా తండ్రి గారు టీచర్గా స్కూల్లో పనిచేసేటప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క మరి స్కూల్ పరిస్థితులను బట్టి టీచర్స్కి చాలా కష్టాలు ఉండేవి. సరిగ్గా జీతాలు వచ్చేవి కాదు.
సమయానికి మరి వారు అవి అందక కుటుంబాలతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవారు. అయితే మిగిలినటువంటి టీచర్స్ అందరూ కూడా ఆ సమస్యల గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ, వారు దిగులు పడుతూ, అయ్యో ఇలాగైతే ఎలా అని వాళ్ళు వ్యసన పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మా తండ్రి గారు అయితే నార్మల్గానే ఉండేవారు. వాళ్ళు అడుగుతూ ఉండేవారట, మాస్టారు మాకున్న సమస్యలు మీకున్నాయి, మా పరిస్థితులు మీకున్నాయి, కానీ మేము ఇంత కంగారు పడుతుంటే మీరేంటండి అంత ఏమీ లేనట్టు ఎలా ఉండగలుగుతున్నారండి అని ప్రశ్నించేవారట. దేవుని అందు ఉన్నటువంటి విశ్వాసం, భక్తిని బట్టి ఈ మిగిలినటువంటి ఈ యొక్క సంభాషణలోనికి వెళ్లకుండా సమయం ఉన్నప్పుడల్లా కూడా మా తండ్రి గారు చేసుకునే పని ఏంటంటే, స్కూల్లో కూడా ఒక పీరియడ్కి మధ్యలో ఉన్నప్పుడు ఆయన బైబిల్ చదువుకుంటూ లేకపోతే ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. కేవలము ఆ కారణాన్ని బట్టి వారితో ఉన్నటువంటి సమస్యలే ఇక్కడ ఉన్నప్పటికీ సమస్యలు తీరలేదు, కానీ సమాధానం హృదయంలో నిండింది, నమ్మకం ఉంది, నిశ్చయిత ఏర్పడింది. ఒక క్రైస్తవుని జీవితం అలాగే ఉంటుంది. ఇంటి లోకమంతా ఇలాగా మరి ఆందోళన పడుతూ, కంగారు పడుతూ, భయంతో నిండిపోయి ఉన్నప్పటికీ కూడా వీళ్ళేంటండి ఇంత నిమ్మళంగా ఉన్నారు. అందుకనే సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం, ఒక విశ్వాసి కలిగి ఉండేటటువంటి సమాధానం అలాంటిదేనండి. మనం ప్రార్థనలోనికి వచ్చినప్పుడు 3 విషయాలు మనం నమ్మాలి. అలా నమ్ముతాం కాబట్టి మనం సమాధానాన్ని కలిగి ఉండగలుగుతాం. 3 విషయాలు మనం నమ్మే విషయాలు ఏంటంటే, మనం ఏ దేవునికైతే ప్రార్థన చేస్తున్నామో ఆయన ప్రేమగల దేవుడు, ఈజ్ గాడ్ ఆఫ్ లవ్. రెండవది, ఆయన మన పరిస్థితులంతటినీ కూడా ఎరిగినటువంటి వాడు, ఈజ్ ద గాడ్ ఆఫ్ విజ్డమ్. ఆయనకు అన్నీ తెలుసు, జ్ఞానం కలిగిన దేవుడు. మూడవది ఏంటంటే, ఈజ్ ద గాడ్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఆయన బలము కలిగినటువంటి దేవునిగా, సమస్తమును కూడా ఆయన శక్తిని కలిగిన దేవుడుగా, ఇవ్వగలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈ మూడింటిని మనం నమ్మాలి. బిలీవ్ ద లవ్ ఆఫ్ గాడ్. రెండవది ఏంటంటే, బిలీవ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, బిలీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఈ మూడింటిని మీరు నమ్మండి అన్నట్టు మనకు గొప్ప ప్రోత్సాహం కలుగుతూ ఉన్నది. అందుచేత ఈ సమాధానాన్ని మనం కలిగి ఉండగలం. ఈ సమాధానం అంట ఏంటి, ఇక్కడ భలే విచిత్రంగా వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును ఏముంటుందండి? కావలి. హృదయంలో ఉండడం కాదంట, హృదయం చుట్టూ ఉండడం అంట. మన యొక్క హృదయములకు, మన మనస్సుకు అది ఒక ఫెన్సింగ్ లాగా, లేకపోతే ఒక వాల్ లాగా అది ఉంటుంది అని వ్రాయబడింది. ఏమిటి దీని భావం అని నేను స్టడీ చేశాను. కావలి అంటే ఏంటి? కావలి వాళ్ళు అంటే మనకు తెలుసు. ఇది గ్రీకు భాషలో ఫ్రౌరీన్ అనే ఒక మాట వాడబడింది. ఫ్రౌరీన్ అనేటటువంటి గ్రీకు మాట యొక్క భావం ఏంటంటే మిలిటరీ గాడ్ అన్నది. ఇది మిలిటరీ పదానికి సంబంధించింది. మిలిటరీలో పనిచేసేవాళ్ళు ఏం చేస్తారండి, సరిహద్దులలో శత్రువు చొరబడకుండా వాళ్ళు ఏం చేస్తారు, చాలా అలర్ట్గా ఉండి, అప్రమత్తంగా ఉండి వాళ్ళు కావలి కాస్తూ ఉంటారు. నీ మనస్సును, నీ హృదయాన్ని కావలి కాసేటటువంటి వారు ఎవరు? ఈ సమాధానం అంట. ఈ సమాధానం నిన్ను అసమాధానపరిచేటటువంటి శత్రువు యొక్క శక్తి నీ మనసులోనికి కానీ నీ హృదయంలోనికి కానీ చొరబడకుండా అడ్డగించేటటువంటి ఒక కావలి. దానిని ఎవరు పెట్టారు? దేవుడే పెట్టారు. ఇది దేవుని సమాధానం. దిస్ ఈజ్ ద పీస్ ఆఫ్ గాడ్. ప్రియమైన వాళ్ళారా, ఎంత అద్భుతం! మనం ప్రభువులో ఉంటే మనకుండేటటువంటిది అల్టిమేట్గా ప్రభు ఇచ్చేటటువంటి సమాధానం. మన ప్రార్థనలన్నీ అనుకున్నట్టుగా చేసినట్టుగా ఆన్సర్స్ రాకపోవచ్చు, కానీ ప్రభువులో ఉన్న కారణంగా ఆన్సర్ రాకపోయినప్పటికీ అది మనలను ఏమాత్రము కూడా నిరాశపరచదు. ఆయన సమాధానం మన యొక్క మనసులకు, హృదయాలకు కావిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన ధ్యానంలో ప్రభువునందు మనం ఆనందించడం వల్ల ఉన్నటువంటి గొప్ప అనుభవాలు ఇందులో వ్రాయబడ్డాయి.
అందుకే నేను ముందుగానే చెప్పాను, ఈ యొక్క భాగము మనకెంతో నిరీక్షణను, మనకెంతో ఆదరణను, ప్రోత్సాహాన్ని, బలాన్ని ఇచ్చేటటువంటి భాగం. కాబట్టి ఇలాంటి కొన్ని భాగాలు మనం ఏం చేయాలండి? కంఠస్థం చేయాలి, మెమరైజ్ చేసి అప్పుడప్పుడు మనం బైబిల్ మన ముందున్నా లేకపోయినా మనం ఏం చేయాలి? వాటిని మన యొక్క మనసులోనికి మనము జ్ఞాపకం చేసుకుని వల్లె వేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనము అలా ప్రభువునందు జీవించగలం. అట్టి కృప పరిశుద్ధాత్మ మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.